చూశాను నేను. ఈ భూప్రపంచాన్ని పరిపాలించేది ఎవరు అని అంటే నెట్వర్కర్సే. అలాగే అందులో ఇందులో చేయలేటకండి. ఏది కరెక్టో మన ముందు ఎవరు ఉండాలి? జాగ్వార్ ఉండాలి. ఉందా లేదా? ఉందా? మన ముందు జాగ్వార్ ఉందా లేదా? ఇక్కడ ఉందా లేదా చెప్పండి. మళ్ళీ రేపో మాపో ఒక ఆడియో వస్తుంది, ఉందా లేదా చెప్పండి. ఇలాంటి మొత్తం మీద ఒక 300 కార్లు లగ్జరీస్ కార్లు ఉన్నాయి. 5,000 కార్లు ఎదురుగుంటానే పెట్టాను కియా, దాన్ని కూడా చూడండి. 5,000 కార్లు 6,000 కార్లు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, 64,500 మంది 1 lakh ఎర్న్, 1,89,000 మంది 1 lakh ఎర్న్ చేసేవాళ్ళు. 2 to 1 crore ఎర్న్ చేసేవాళ్ళు 1,500 మంది. 2 to 1 crore ఎర్న్ చేసేవాళ్ళు 1,500 మంది. ఇక 1 lakh సంపాదించే వాళ్ళని అంత పెద్ద పట్టించుకునే పని లేదన్నాను కదా. ఇంతమంది ముందు వెళ్తుండగా నువ్వు వెళ్ళలేకపోతున్నావు అంటే తప్పెవరిది? 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 ఖచ్చితంగా నాదే. అందుకనే ఇది నేను డిపార్ట్మెంట్లో ఉండి తొంగి చూస్తే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, ఒరే ఈడు తొంగు చూస్తున్నాడు, ఈడు పిచ్చోడు, ఏంటది పిచ్చోడు, సోపులు పేస్టులు అమ్ముతున్నాడు ఈడు పిచ్చోడు, లేకపోతే సామాన్లు అమ్ముకుంటున్నాడు ఈడు తింగరోడు అనుకున్నారు. ఎస్ఆర్ నో అనుకున్నారా లేదా? మిమ్మల్ని అనుకుంటున్నారా లేదా? గుడ్ మార్నింగ్ వెస్టేజ్. వాళ్ళు ఇప్పుడు పిచ్చోళ్ళు అయిపోయారు. ఎందుకో తెలుసా? కియా కారు నాకే ఉంది ఈస్ట్ గోదావరిలో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరికి లేదు. కొత్త కారు నాదే. అలాగే I-20 వచ్చింది, I-20 తర్వాత కియా వచ్చింది, కియా తర్వాత 40 lakhs 50 lakhs వస్తుంది. ఒకే రోజు ఒకే నెలలో 50 lakhs వెళ్ళిపోవాలని నా ఆతృత నాది. ఏంటది? నెక్స్ట్ ఇయర్ కల్లా 2022 కల్లా 2022 ఎండింగ్ కల్లా జాగ్వార్ వేసుకుని ఎక్కడికి రావచ్చు చెప్పలేను. జవహర్ మన విజయరాజు గారు జాగ్వార్ దృష్టి దాని మీద పడ్డది నాకు. ఖచ్చితంగా దాన్ని నేను తీసుకుని వస్తాను, మీరు తీసుకుని వస్తారు. మామూలు కార్లే. జాగ్వార్లు ఎవరు తీసుకొస్తారంటే కాస్త ముందున్నటువంటి వాళ్ళు, మీరు తర్వాత వస్తాయి. గుడ్ మార్నింగ్ వెస్టర్స్. గుడ్ మార్నింగ్ వెస్టర్స్. 2025 నుంచి 2030 లోపల బూమింగ్ స్టార్ట్ అవుతుంది, నో డౌట్. ఎవరైతే డైరెక్ట్ సెల్లింగ్లో ఉంటారో పాశ్చాత్య దేశాలతో కలిపి వాళ్ళందరూ కూడా, పాశ్చాత్య దేశాలు ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 33 crores, దాని టర్నోవర్ ఎంతో తెలుసు ఇప్పుడు మనం చేసేది? 2,17,000 కోట్లు, 16-17 గణాంకాల లెక్కల ప్రకారంగా. అలాగే చైనా 145 కోట్ల జనాభా. ఏ బాబు వెయిట్ 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 కూర్చోండి. ఎవరు వెళ్ళొద్దు బయటికి. ₹1,00,000 ఎవరికి కావాలి? కారు ఎవరికి కావాలి? బయట భోజనం ఉన్నది, వెళ్ళిపోదురు. కానీ 2025 నాటికల్లా మీ పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి ఒకసారి చూడండి. చైనా 145 కోట్ల జనాభా, 1,77,000 కోట్ల టర్నోవర్. అలాగే కొరియా 3 కోట్ల జనాభా, 96,000 కోట్లు, 30,000 కోట్ల టర్నోవర్. మలేషియా 6 కోట్ల జనాభా, 96,000 కోట్ల టర్నోవర్. కేవలం ఇండియా ఏమీ తెలియదు. దానికి 145 కోట్లు మానవ వనరులు ఉన్నాయి మనకి. అయినా కానీ కేవలం 780 కోట్లు. ఎంత? దాంట్లో 2,500 కోట్లు మందే. ఇదే ఫిగరు 2025 నాటికి వెళ్ళబోతుకి ఎంత అయిపోతుందో తెలుసా? 2,500 కోట్ల టర్నోవరు 2025 నాటికి ఎంత అయిపోతుందో తెలుసా? 30,000 కోట్లు. సగానికి టోటల్ డైరెక్ట్ సెల్లింగ్స్ 65,000 కోట్లు. అందులో మంద 30,000 కోట్లు. నో డౌట్. ఉండండి. 2,500 కోట్లు వస్తేనే మాకు ఎంత పోజు వచ్చేసింది కదా. ఎంత పోజు వచ్చేసింది కదా. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా 1,00,000 నుంచి 10 లక్షలు 13 లక్షల మధ్యలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా కేవలం 2,500 కోట్లు వస్తేనే మమ్మల్ని అందరినీ కూడా మీరు అలా చూసేస్తున్నారు, ఇలా చూసేస్తున్నారు. 30,000 కోట్లు టర్నోవర్ రాబోతుంది. ఇది గవర్నమెంట్ అంచనా. ఇది 2025 నాటికి 30,000 కోట్లు దాటిపోతుంది మంది. అప్పుడు మంది ఎంత ఉంటుంది? మంది ఎంత ఉంటుంది? మీరందరూ కూడా పోజు కొట్టచ్చు కారులతోటి, 2 లక్షలతోటి, 3 లక్షలతోటి, 4 లక్షలతోటి, 5 లక్షలతోటి. ఆర్ యు రెడీ? ఇది ఎమోషనల్గా చెప్పింది కాదు, ఇది రికార్డ్. కాబట్టి ఈ రికార్డ్ని మీరు బద్దలు కొట్టాలంటే మీరు ముందంజలో ఉండండి, ముందుగా ఉండండి, అడుక్కోకండి. ఏంటది? అమ్మ నీ కిందే, నా కిందే, ఆ కిందే, ఈ కిందే అని అడుక్కోకండి. వచ్చారు కదా, ఇన్ఫర్మేషన్ విన్నారు కదా, మీరు ముందుండండి. మిమ్మల్ని అడుక్కునే వాళ్ళు తయారు చేసుకోండి. ఏంటది? మీరే ఇంటర్వ్యూస్ చేస్తారు. నిజం, దిస్ ఈజ్ రియల్. మీరు కావాలంటే చూసుకోండి. మొన్ననే వచ్చింది బ్రేకింగ్ న్యూస్. ఉద్యోగాలు ఉండవు. ఏంటది? గవర్నమెంట్ ఉద్యోగాలు అసలే ఉండవు. డైరెక్ట్ సెల్లింగ్ చేసేటువంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి అని భారత ప్రధాని పిలుపునిచ్చాడు. తెలుసా తెలీదా? కొట్టండి అయితే, ఆయన కొట్టండి. కాబట్టి ఏంటంటే రానున్న రోజుల్లో టోటల్గా డైరెక్ట్ సెల్లింగ్ ఇది రాజ్యమేలబోతుంది. మీరు ముందు లైన్లో ఉంటే, ఏమంటున్నాను,
మీరు ముందు లైన్లో ఉంటే మీదే పరిపాలన. మీ ఊరిని మీరు దున్నియచ్చు, నో డౌట్. మీ జిల్లాలో మీదే జాగ్వార్, నో డౌట్. మీదే ఆడి, మీదే మెర్సిలెస్ బెంజ్. మీ ఊరిలో మీరే గొప్ప. ఎప్పుడు అని అంటే మీరు మీ అప్లైని అడగండి, ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఇలాంటి బూట్ క్యాంపులకి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ట్రైనింగ్ సెంటర్లకి, తర్వాత మంచి యూనివర్సిటీ, ఇది యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ నేర్చుకోండి, మంచి సిస్టమ్ నేర్చుకోండి. ఫాలో ద సిస్టమ్, అప్లైని ఫాలో అవ్వండి. ఆకలిస్తే అప్లైని అడగాలి, నిద్రపోవాలంటే అప్లైని అడగాలి, బాధ కలిగితే అప్లైని అడగాలి. అలాగా అప్లైన్ కూడా అలా తయారవ్వాలి. అప్లైన్ దిగువ లైన్ లేదా అప్లైన్ లేదు, నువ్వే అప్లైన్, నువ్వే దిగువ లైన్. డౌన్ లైన్ నువ్వే, అప్లైన్ నువ్వే. నీకు డౌన్ లైన్ ఉన్నారా? ఎవరు లేరు. నీకు అప్లైన్ ఉన్నారా? ఎవరు లేదు. నువ్వే అప్లైన్, నువ్వే డౌన్ లైన్. నువ్వు నీకులా మారిపోవాలంటే ఇక్కడ ఎవరైతే స్టేజ్ మీదకి వచ్చారో అలాగే మీరు మారిపోతారు. మీరు కూడా ఇదే రోజులకెల్లా మీ అందరి కార్లు ఇక్కడికి రావాలంటే ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్ మార్చాల్సిందే, నో డౌట్. మారుస్తారా? మార్చరా? ఎవరు మార్చాలి? ఎవరు మార్చాలి? ఎవరు మార్చాలి? ఆర్ యు రెడీ? థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ